మీరు ఇప్పుడు కూడా చాలా బాగా పాడతారు. అదే ఆ భ్రమలోంచి నేను బయటకు వచ్చాను, జనాలు రాలేకపోవచ్చు కదా. ఆ భ్రమలో ఉన్న కాలంలో పాడుకుంటుంటే ఒకసారి ఒక మంచి ముహూర్తంలో ఘంటసాల గారు రేడియోలో నుంచి నాకు జ్ఞానోదయం కలిగించారు. ఏదో పాట పాడుతూ ముక్కోటి దేవతలు ఒకటైనారు అని పాడుతుంటే సులభంగానే ఉన్నట్టుంది, పాడదామని ట్రై చేస్తే ఏమాత్రం గొంతు సహకరించట్లేదు. ఆయన రకరకాలుగా మెలికలు తిరిగిపోతూ గమకాలు తిప్పేస్తుంటే ఓహో మనకు పాట రాదన్నమాట అన్న విషయం అర్థమయ్యి. కానీ పాట పట్ల ఉండే మక్కువ పోక పాడుకోవడానికి చేస్తూ అప్పుడు నాకు చిన్న తుంటర ఐడియా, చాలా చిన్ననాడు వయసు. ఆ పాట ఏదో నేనే నా సొంత బాణీలో అనుకుంటే దానికి పోలిక ఉండదు కదా. ఘంటసాల గారు పాడినట్టు పాడాడా లేదా, రఫీ పాడినట్టు పాడాడా లేదా, బాలుగారు పాడినట్టు పాడాడా లేదా అని ఎవరు అనరు. నేను ఏం పాడితే అదే పాట. అందుకని నాకు నేనే ఏదో తోచినటువంటి పని ఏదో అనుకుని దానికి ఎంతకాలం తనానా అంటామని చెప్పి ఏవో మాటలు వేయటం మొదలుపెట్టి సో నేను పాటలు రాస్తున్నానని కానీ రాయటం నాకు ప్రక్రియ ఉందని కానీ కూడా తెలియదు నాకు. ఆ విధంగా పాటలు రాస్తున్న ఒక దశలో మా తమ్ముడు అన్నయ్య ఈ కవిత్వం చాలా బాగుంది, ఓహో దాని కవిత్వం అంటారా అని కూడా అనుకుని అప్పట్లో నాకుండే ఆలోచన ఏంటంటే చిన్నప్పుడు అందరికీ కూడా నాకే కాదు దాదాపు బాల్యం అంటే ఏంటో ఈ తరానికి తెలియదు. బాల్యం అంటే ఏమిటో తెలిసిన వాళ్ళకి చాలామంది తెలుస్తుంది. ఆ రేడియోలో ఎవరు కూర్చుని పాడుతున్నారు అని ఒకటో సందేహం. రెండో సందేహం తెర మీద ఎన్టీ రామారావు నాగేశ్వరరావు పాడుతుంటే ఘంటసాల సుశీల అని చెప్తారేమిటి అని ఇంకో సందేహం. ఇలాంటి సందేహాల తాలూకు అమాయకత్వపు బాల్యం ఈ కాలంలో లేదు. ఎందుకంటే వాళ్ళు పొట్టలోనే టెక్నాలజీ నేర్చుకుని పుడుతున్నారు కాబట్టి ఆ గోళం లేదు. సో ఇప్పుడు పాట పాడుకోవడం ఏమిటి, ఎందుకు పాడుకుంటారు అనే ఆలోచన క్రమంగా కలుగుతొచ్చి నేను ఆ పాట పాడడం అనే విధానాన్ని, రాయటం అనే విధానాన్ని కూడా నా ఆలోచనల్ని, జీవితాన్ని నేను చూసే దృక్పథాన్ని, దృగ్విషయాన్ని ఎలా పరిశీలిస్తాను వాటన్నిటినీ అందులో మౌలికంగా ప్రశ్నలు వేసుకోవటం, వాటిని వస్తువులుగా తీసుకుని పాటలు అలా రాసేవాడిని. అందుకని సాధారణంగా డ్యూయెట్ రాయవలసిన అవసరము, ఒక సోకాల్డ్ లలిత గీతం రాయవలసిన అవసరం నాకు అప్పుడు కనిపించలేదు. 15 ఏళ్ల పాటు పాటలు రాస్తున్నా సాధారణంగా దుఃఖం గురించి పాట రాసేప్పుడు అసలు దుఃఖం అంటే ఏమిటి అని ఒక ప్రశ్న వచ్చేది, దాని మీద పాట రాసేవాడిని. అలాగే ఆ పంచభూతాలు మనం ఉన్న వస్తువులన్నీ ఏమిటి, పంచభూతాలు పంచేంద్రియాలు, వీటి మీద దాన్ని ఫిలాసఫీ అని కొందరు అన్నారు, చాదస్తం అని కొందరు అన్నారు, పిచ్చి అని కొందరు అన్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మొత్తానికి పాట రాయగలను అనేటువంటి స్థితి వ్యాపించిన తర్వాత అనుకోని విధంగా నేను సినిమాల్లో పాటలు రాయటానికి పరమేశ్వర సంకల్పం, విశ్వనాథ్ గారి ద్వారా పాటలు రాయడానికి వచ్చాను. నా అదృష్టం బాగుండి నేను రాయవలసిన మొదటి పాట నేను సినిమాలో రావడానికి వ్యతిరేకిని. ఎందుకంటే సినిమాలో పాటలు నేను ఇప్పుడు ఎక్కువగా వినలేదు అంత మునుపు. ఏదైనా పాట నా చెవిని ఆకట్టుకుని నా మనసును ఆకట్టుకోవాలంటే అందులో ఏదో ఒక అర్థం ఉండాలి, ఒక సౌందర్యం ఉండాలి, ఒక కవిత ఆత్మ ఉండాలి. కవితాత్మ అని పెద్ద మాట మాట్లాడడం అంటే కవిత్వానికి మామూలు మాటకి ఒకటే తేడా. మామూలు మాట మనం ఏమనదలుచుకున్నామో అదే దాని అర్థం. కవిత్వంలో పరిభాష మనం అనలేకపోయిన దాన్ని అనడానికి చేసే ప్రయత్నాన్ని కవిత్వం అంటాం. ఒక ముక్కలో చెప్పుకోవాలనుకుంటే నేను ఏదో చెప్పాలనుకుంటున్నాను, ఏదో టీ తాగాను, బాగుంది, తీగా ఉందంటే ఎలా తెలుస్తుంది అవసరం వాళ్ళకి, నాకు ఏమనిపించింది అది చెప్పలేను నేను. దానికి నేను ఆ టీ తాగుతుంటే ఆ పగలు కక్కుతున్న వాహ్ తాజ్ అలాంటి ఏవో కొన్ని మాటలు అనడం మూలాన నా ఎక్స్ప్రెషన్ కానీ నా మాటలు కానీ అవి విన్న వాళ్ళకి దాదాపు నాకు కలిగినటువంటి అనుభూతి కలిగితే అది నేను కవిత్వంలో ఎక్స్ప్రెస్ చేసినట్టు అని మామూలు పరిభాషలో సింపుల్గా చెప్పుకున్నాను. సో అలా కవిత్వానికి అలవాటు పడ్డ నేను ఈ విచిత్రమైనటువంటి ఈ ప్రేమ గీతాలు అవి వాటి పట్ల నాకు పెద్ద ఆసక్తి లేదు. వినటానికి శ్రావ్యంగా ఉండేవి కానీ నాకు అనడానికి అందులో అంటే ఏమి గమ్మత్ ఏమో అనిపించేది కాదు. అంటే నేను శ్రావణ పాదం ఫిరిపి విరామన్ ప్యాస అంటే నా రెండు కళ్ళు శ్రావణ భాద్రపదాలు వర్షాకాలం ఒకటో వర్షాకాలంలాగా నిరంతరం నా కళ్ళు కురుస్తున్నాయి. ఫిరిపి విరామన్ ప్యాస అయినా నా మనసు దాహంతోనే ఉంది. ఇలాంటి అర్థాలు ఉండేటువంటి కొన్ని హిందీ పాటలు, ఉర్దూ పాటలు అవి నేను ఎంజాయ్ చేసి అవే పాడుకుంటూ ఉండేవాడిని. అలాంటి వాడిని నాకు పాట రాయవలసిన తప్పని పరిస్థితి ఒకటి క్రియేట్ అయింది. వచ్చిన తర్వాత విశ్వనాథ్ గారు నాకు అవకాశం కూడా అలాగే ఇస్తూ మీకు సినిమా పాట అంటే ఏమిటో తెలియదు, పల్లవి అంటే ఏమిటో తెలియదు, శరణం అంటే ఏమిటో తెలియదు, ట్యూన్ అంటే ఏమిటో తెలియదు, కాబట్టి ఈ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా ఈ సినిమా కథలో ఒక గుడ్డివాడు బెచ్చగాడు అయినటువంటి ఒక
సహజ ప్రతిభాశాలి, జన్మతః ప్రతిభాశాలి వేణువు మీద సంగీతాన్ని ఏ విధంగా పలికిస్తాడు, శాస్త్రం ఉందా కళ ఉందా అనే ప్రశ్నలాగా కళను శాస్త్రం అనుసరిస్తుంది కానీ శాస్త్రాన్ని కళ అనుసరించదు. సో అతను ఎంత ప్రతిభావంతుడంటే అతను ఏదైనా విని ఒక అనుభూతి కలిగే ఋతువు కానీ సీజన్ కానీ రీజన్ కానీ ఏదో ఒకటి రీజియన్ కానీ ఏదైనా వచ్చినప్పుడు అతను వాయించేది సరిగ్గా మన శాస్త్రంలో ఏదైతే చెప్పబడిందో ఆ రాగంలోనూ ఆ పద్ధతిలోనూ ఉండడం తటస్థిస్తుంది. అంత ప్రతిభావంతుడు అతను. అంటే అతను పొద్దున్న సూర్యోదయం అయ్యేటప్పుడు అతను వాయిస్తుంటే ఆ తప్పనిసరిగా భూపాలంలో వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా, మనం చెప్పక్కర్ లేకుండా. ఏ సాయంకాలం 7 గంటలకు ఏదో ఒక రాగం వాయిస్తుంటే అది కన్ను లేకపోయినా ఆ శరీరానికి ఆ వాతావరణం, దాని స్పర్శ, గాలి, వెన్నెల, ఈ సోకటి ఇవన్నిటి ఆటోమేటిక్గా అది హిందోళం అయి ఉంటుంది. అంతటి ప్రతిభావంతుడైన వాడు ఏదో పాట వాయిస్తున్నాడు. కూర్చున్న వాళ్ళకి ఒక ఆనందంతో పాటు ఆశ్చర్యం కలిగింది. ఇంత గొప్పగా ఉంది ఇతను వాయిస్తున్నది, ఏ పాటకు వాయిస్తున్నాడు అన్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. అతను డెఫినెట్గా అతని పాట అయ్యి ఉండక్కర్లేదు, అతనికి విద్యాగంధం లేదు, గుడ్డివాడు, మామూలు బిచ్చగాడు కాబట్టి. కనుక అప్పుడు నేను అక్కడ క్యారెక్టర్ అడిగిస్తాను ప్రేక్షకుల తనకి ప్రాతినిధ్యాన్ని, ఏం పాట ఇది అని. అతను ఏదో చెబుతాడు, అంత బాగుంది కాబట్టి సహజంగా దాన్ని అనుసరించుకుంటూ ఈ బాణి ఇంత బాగా వాయిస్తున్నాడు అని అనిపించేలాగా ఏదో రాయండి. మీరు ఏ భాష వాడినా పర్వాలేదు, ఎంత కఠినమైన భాష వాడినా పర్వాలేదు, ఎలాంటి భావాన్ని వాడినా పర్వాలేదు. ఈ సందర్భంలో అయితే సాధారణంగా ఏ త్యాగరాజ స్వామి కీర్తన ఏదో పెట్టేవచ్చు, కానీ రాయించాలని కోరిక పుట్టింది అని, అది మీ చేత రాయించాలని కోరిక పుట్టింది. అది సాక్షాత్తు పరమేశ్వరుడు ఇచ్చిన వరం, విశ్వనాథుడు తీసుకొచ్చిన వరం. సినిమా అంటే ఏమిటో తెలియదు, సినిమా పాట అంటే ఏమిటో తెలియదు, కొలతలు అంటే ఏమిటో తెలియదు, పల్లవి అంటే ఏమిటో తెలియదు, లెంగ్త్లు అంటే ఏమిటో తెలియదు, ట్యూన్ అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియని నాకు అవి ఏవి అక్కర్లేకుండా నువ్వేమనుకున్నావో అది రాయమని ఇవ్వడం అనేది వరం కాకపోతే ఇంకేంటి. ఆయన క్లుప్తంగా కథ చెప్పినప్పుడు ఆ కథ మొత్తం నడుస్తున్నది సహజ సిద్ధంగా ప్రకృతిలో ఉన్నటువంటి నాదం, మనలో ఉన్నటువంటి అంతర్లీనంగా ప్రాణ చైతన్యంలో ఉన్న నాదం, సృష్టి అంతా నాదంలోంచి పుట్టింది అనేటువంటి వేదవచనం, ఇవన్నీ నా మనసులో కదిలి నాదం చుట్టూ ఒకప్పుడు నేను రాసుకున్న నాదోపాసన అనే దీర్ఘ కవిత తాలూకు సారాంశాన్ని దృష్టిలోకి తెచ్చుకొని విరించిన విరచించింది నేను పాట రాయడం తటస్థించింది. ఆ తర్వాత ఆ పాట అదే కొత్తగా ఉందో గొప్పగా ఉందో అది వేరే విషయం, మొత్తానికి ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. దాని తర్వాత అనేక మంది వచ్చి అచ్చంగా విరించినలాగా రాయండి, నేను విరించినలాగా రాయాలనేటువంటి వ్రతం పట్టుకు రాయలేను, నేను అలాగే రాయగలను కాబట్టి అలాగే రాశాను. ఆ తర్వాత వీళ్ళందరూ యుగళ గీతాలని ఉంటుంది ఒక విచిత్రమైన ప్రక్రియ, దానికి మిగిలిన వాటికి కూడా ఆ లెవెల్లోనే రాయండి అంటే నేను ఆ లెవెల్లో ఏదో రాయడం మొదలెట్టిన తర్వాత వాళ్ళకి నమస్కారం పెట్టి వెళ్ళండి మహాశయాన్ని దండం పెట్టి పంపించేస్తుండేవారు. నేను బాగా రాశాను, వీళ్ళు నన్ను ఎందుకు పంపించేస్తున్నారు అని అనుకునే సందర్భాలు కూడా ఉన్నాయి.